శిరీష గారు సార్ అనిల్ కుమార్ రెడ్డి అక్కడంతా ఐవీఎఫ్లు అంటున్నారని భయపడి ఇక్కడికి వచ్చారు. ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అంటున్నారు కదా, ఒకసారి ప్రయత్నిద్దామని వచ్చారు. ఇక్కడ ప్రయత్నిద్దామని వస్తే ఇక్కడికి వచ్చాక మరి వాళ్ళకి ఏమైంది, ఏం జరిగింది అనేది వారి మాటల్లోనే విందాం. ఒకసారి వారి మాటల్లో విందాం. శిరీష గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు. చెప్పండి సార్, మీరు ఏమైతే చెప్పాలనుకున్నారో అది చెప్పచ్చు. సార్ మేము ప్రీవియస్ చాలా చోట్ల అన్ని తిరిగి చూసాము. చాలా వరకు అందరూ ట్యూబుల్ బ్లాక్ అయ్యి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. మేము యూట్యూబ్ ద్వారా మా వైఫ్ చూసారు మీ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం హోప్ఫుల్ మీద ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 4 months కి మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత అక్కడికి ట్యూబ్ బ్లాక్ లోనే ఉన్నాయి. ఏంటి అని సార్ చూసారు, బ్లాక్ ఉంది, నేను తర్వాత మళ్ళీ 2 months మెడిసిన్ ఇస్తాను, తర్వాత చూద్దాం అని చెప్పేసి 2 months మెడిసిన్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత రీసెంట్గా చెక్ చేస్తే ముందు ప్రీవియస్ మాకు ఒకటి ఎటోపిక్, ఒకటి మామూలుగా అబార్షన్ అయినది. ఎటోపిక్ అయినప్పుడు ట్యూబుల్ 2, ఒకటి ఇన్ఫెక్టెడ్, ఒకటి ఎటోపిక్ అవ్వడం వల్ల 2 బ్లాక్ అయిపోయాయి. బ్లాక్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా చెక్ చేస్తే హెచ్ఎస్జి టెస్ట్ చేస్తే 2 ఓపెన్ అయ్యాయండి. అది ఎలా ఓపెన్ అయ్యాయంటే డాక్టర్ గారు మెడిసిన్ వల్లనే ఓపెన్ అయ్యాయి. అక్కడ హిస్ట్రోస్కోపీ చేశారు, 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు. మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఎస్ఎస్జి చేసాము, అంటే సెలైన్ సాల్ఫింగోగ్రఫీ చేసాము. సెలైన్ ద్వారా వాష్ చేస్తుంటే సెలైన్ వెళ్ళట్లా ఫ్రీగా, సో అడ్డం పడుతుంది, ఇంకా ఏదో అడ్డం ఉంది అని చెప్పి మనం క్రిములకి కొన్నాళ్ళు తర్వాత ఇంకా వేరే మెడిసిన్ ఇంకా 2 నెలలు పెట్టాం, ఇంకా అవి కూడా క్లియర్ అవ్వడానికి పెట్టి అక్కడే మీరు చేయించుకోండి, 2 నెలలు కూడా మెడిసిన్ వాడి ఒక్కసారి హెచ్ఎస్జి అక్కడ చేయించుకోండి అని చెప్పాము. బెంగళూరులోనే చేశారు ఇది. వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి బెంగళూరులోనే చేశారు. వాళ్ళు ఏమి ఇచ్చారు, నార్మల్ యూట్రస్, బైలేటరల్ పేటెంట్ పెల్లోపియన్ ట్యూబ్స్ విత్ డైలేటెడ్ లెఫ్ట్ పెల్లోపియన్ ట్యూబ్ అని ఇచ్చారు. 2 ట్యూబ్స్ ఓపెన్ అని ఇచ్చారు. చక్కగా ఫిలిం కూడా ఇచ్చారు. ఫిలింలో కూడా 2 ట్యూబ్ ఓపెన్ అని నీట్గా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2 ట్యూబ్స్ ఓపెన్. సో ఒక ట్యూబ్లో ఎక్టోపిక్ వచ్చింది, ఒక ట్యూబ్ ఏమో బ్లాక్ అయిపోయింది. ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీలో పోల్చుకుంటే ఇప్పుడేమో 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయింది. మరి ట్యూబ్లు బ్లాక్ అయిపోయినాయి అని చెప్పారు, ఐవీఎఫ్ కూడా చెప్పారు, లాప్రోస్కోపీ చెప్పారు. ఐవీఎఫ్ లాప్రోస్కోపీ అయితే ఎంత ప్యాకేజీ, లాప్రోస్కోపీ విడిగా అయితే ఎంత, ఐవీఎఫ్తో కలిపితే ఎంత, అలా ప్యాకేజీలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు. ఇది కాదు, ఇన్ని ఇంజక్షన్లు మనం పొడిపించుకోలేం, మనకొద్దు, మన ట్యూబ్లు ఏదన్నా న్యాచురల్గా ఓపెన్ అయ్యే మార్గం ఉంటే చూసుకుని అది ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెప్పించుకుందాం అనే ఆలోచనతో వాళ్ళు యూట్యూబ్లో వెతుకుతూ మన వీడియో చూశారు. దేవుడు వాళ్ళకి బాధను చూడలేక ఒక వీడియో రూపంలో మనకు చూపించాడు, దారి చూపించాడు. కానీ బెంగళూరులోనే కొన్ని 100 మంది స్పెషలిస్టులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. పక్కన వాళ్ళకి చెప్తే ఏమంటారు, ఇక్కడ లేని డాక్టర్ అక్కడ ఉన్నాడా, విజయవాడ వరకు మీరు పోతున్నారు, పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ అంటారు. మరి సైతాన్ రానివ్వదు. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళాలా అని చెప్పి అడ్డుపడతా ఉంటుంది. కానీ దేవుడే దారి చూపించాడు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ, ఏదో ఒకటి ముందు అక్కడికి వెళ్దాం. ఇక్కడ డాక్టర్లు అందరూ ట్యూబుల్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ తప్పదు అంటున్నారు, ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదంటున్నారు. మరి ఇలాంటప్పుడు న్యాచురల్గా అక్కడ ట్యూబ్ను ఓపెన్ చేస్తానంటున్నారు కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. వచ్చినందుకు దాదాపు ఒక 5-6 నెలలు పట్టింది, కానీ ట్యూబ్ అయితే ఓపెన్ అయింది. ఒకటి కాదు, 2 ట్యూబులు ఓపెన్ అయ్యాయి. ఎక్టోపిక్ వల్ల డ్యామేజ్ అయిపోయిన ట్యూబు ఓపెన్ అయింది, అది పనికే రాదన్నారు. అలాగే అవతల వైపు మూసుకుపోయిన ట్యూబు ఓపెన్ అయిపోయింది. 2 ట్యూబులు క్లియర్ అయిపోయాయి. అప్పుడు మరి ఎలా జరిగింది ఇది చాలామందికి అర్థం కావట్లేదు, అంతు పట్టట్లేదు. ఇంకా చాలామంది డాక్టర్లు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ట్యూబులు ఓపెన్ చేయొచ్చు. డాక్టర్ వైఎస్ బాబు దగ్గర హైదరాబాద్లో చాలామందికి అర్థమైపోయింది. మిగతా వాళ్ళు వెళ్తుంటే, పేషెంట్ వెళ్తుంటే ట్యూబులు బ్లాక్ నుండి తర్వాత ఓపెన్ అవుతుంటే వాళ్ళే ఆశ్చర్యపోయారు. తర్వాత ఇప్పుడు ఆశ్చర్యపోవడం మానేశారు. ఎవరి దగ్గర వాడుతున్నారు, విజయవాడలో వాడుతున్నారా అని అడుగుతున్నారట. ఇంకా బెంగళూరులో వాళ్ళకి ఇంకా అంత టచ్లో కాలేదు.
అక్కడ ఇంకా తక్కువ కదా. హైదరాబాద్ అయితే మనకు దాదాపు బోల్డ్ మంది పేషెంట్లు ఉంటారు కాబట్టి అక్కడున్న ల్యాబులు కూడా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ అర్థమైపోయింది. సో ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ అవుతాయి అనే విషయం ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ట్యూబులు బ్లాక్ అయితే ఆ అమ్మాయిని మానసికంగా హింస పెడుతున్నారు చాలామంది. ఆవిడేదో జబ్బు మనిషి అన్నట్టుగా, ఆవిడేదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు మరి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. లేడీస్కి అది చాలా బాధాకరం. ట్యూబుల్ బ్లాక్ ఎందుకు అయిందో తెలియదు, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో తెలియదు. ప్రతి నెల 3 లక్షలు తీసుకెళ్ళి ఐవీఎఫ్ చేసినా ఎందుకు ప్రెగ్నెన్సీ గ్యారంటీ ఇవ్వట్లేదో అర్థం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భార్యకి అగమ్య గోచరంగా ఉంటుంది. భర్తలు మంచోళ్ళు అయితే పర్లేదు, అర్థం చేసుకుంటారు, ట్రీట్మెంట్లని మరి రకరకాల హాస్పిటల్ తిప్పుతారు. కానీ భర్తలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఇక భార్య పరిస్థితి మరీ నరకం. ఇలాగే ఉన్న పరిస్థితుల్లో మరి ఈరోజు ట్యూబులు బ్లాక్ నుంచి ఓపెన్ చేసుకున్నారు. అలా చాలామంది మనకు ఓపెన్ అయినాయి. మనకి ఇదే ఫస్ట్ కేసు కాదు, ఇదే లాస్ట్ కేసు కాదు. కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ అయినాయి మన దగ్గర మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులతో. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నామంటే చాలామంది ఇంకా భయపడుతున్నారు. ట్యూబులు బ్లాక్ ఉంటే ఓపెన్ అవ్వవు. డాక్టర్లు అందరూ ఇదే మాట చెప్తున్నారు. డాక్టర్ వైఎస్ బాబు గారు మాత్రం ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు, కానీ ఎలా నమ్మాలి? ఆయనేమో మా ఊర్లో లేడు, ఆయన ఎక్కడో విజయవాడలో ఉన్నాడు. అసలు యూట్యూబ్లో ఉంటాడా, విడిగా కూడా కనపడతాడా? ఓన్లీ యూట్యూబ్లో వ్యూస్ కోసమే ఏమన్నా చెప్తున్నాడా, మాయ చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా అనే భయంలో ఉండిపోతారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక మాట మాట్లాడుతుంటే ఈయన ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఈయనే రాంగ్ ఏమో అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ మనం ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని ట్యూబులు ఓపెన్ చేసుకున్న కొన్ని వేల మంది వీడియోలు డైరెక్ట్గా ఓపెన్గా యూట్యూబ్లో పెట్టాం. పేరు చెప్తున్నాం, ఊరు చెప్తున్నాం, వాళ్ళు ఏ బాధతో వచ్చారో చెప్తున్నాం, ఆ బాధ నుంచి ఎన్ని నెలల్లో రిమూవ్ అయ్యారో, ఎన్ని నెలల్లో ఆ బాధ నుంచి ముక్తులయ్యారో కూడా చెప్తున్నాం. చాలామంది మనకి ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా 1 మంత్లో 2 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు మందులతో. ఇవిడికి 4 నెలలు కూడా రాలేదు, క్రిములకు వాడినా, 2 నెలలు హార్మోన్లకు వాడినా రాలేదు. కాబట్టి మనం ట్యూబులు క్లీన్ చేసాం. క్రిములు చనిపోయినా కలేబరాలు అడ్డం పడినాయని క్లీన్ చేసి చూసాం. అప్పుడు కూడా ఆవిడికి రెస్పాన్స్ లేదు. అందుకని ఇంకొక 2 నెలలు మందులు ఇచ్చాం. ఆ మందులు ఇచ్చాక ఆవిడకి స్పందన వచ్చింది. అప్పుడు సెట్ అయింది ఆవిడ. అప్పుడు హెచ్ఎస్జీ టెస్ట్ అక్కడే చేయించుకోమన్నాం. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ అయినా, ట్యూబుల్ బ్లాక్ ఓపెన్ అయినా టెస్ట్ మన దగ్గర కాదు చేసేది, ఎక్కడ కావాలంటే అక్కడ చేయించుకోమంటాం ప్రపంచంలో. వాళ్ళ దగ్గరలో ఏ ల్యాబ్ ఉందో వాళ్ళకి తెలిసిన ల్యాబ్కి వెళ్ళి చేయించుకుని రిపోర్ట్ పెట్టమంటాం. అలాగే వాళ్ళు కూడా చేయించుకున్నారు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి బెంగళూరులోనే టెస్ట్ చేయించుకుని పెట్టారు. ట్యూబ్ ఓపెన్ అవుతుంది అనేది ఎంతోమందికి జరిగింది, వీళ్ళకి కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా బయట ప్రెగ్నెన్సీ రాలేదంటే నరక యాతన పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళు లేదు, వీధిలో వాళ్ళు లేరు. మీరు ఫోన్లే రాకపోయిందని ఇంట్లో కూర్చున్న పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళకి ముడ్లు ఆనలు ఉంటున్నాయి, వాళ్ళు కూర్చోట్లా, మీ ఇంటికి వచ్చి మరీ బాధ పెట్టి వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ట్యూబుల్ బ్లాక్ కానీ, ఐవీఎఫ్ తప్ప వేరే దిక్కు లేదు కానీ అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. అత్తవారి వైపు నుంచి, అమ్మ వాళ్ళ వైపు నుంచి, భర్త వైపు నుంచి ఎవరు ఏమనుకుంటున్నారనే ఒక భయం. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఒక లేడీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అలాంటి భయంకరమైన జబ్బుగా ప్రపంచం అంతా భయపెడుతూ నెలకు 3 లక్షలు తీసుకురా ఐవీఎఫ్ చేస్తాం, అయినా నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్తున్న ఈ జబ్బుకి ఇంత ఈజీగా మందులతో రెమెడీ ఉంది, దీనికి మార్గం ఉంది అనే విషయం తెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో మీకే అర్థమైంది. ఇది మనం వాళ్ళకి సంతోషాన్ని కలిగించడానికి, వాళ్ళకు ఊరటను కలిగించడానికి ఒక కొత్త ఇన్వెన్షన్, ఒక కొత్త ఆవిష్కరణ మందు వచ్చింది అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో మనం తీసుకుంటూ ఉంటాం. అదే విషయాన్ని వారు కూడా వారి మాటల్లో తెలియజేస్తారు. వారి హస్బెండ్ ఎలాగో తెలియజేశారు. అట్లాగే ఈ ట్యూబులు మనకి వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే జూన్ 8వ తారీఖున 2024లో వచ్చారు శిరీష గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు. ఒక్కసారి శిరీష గారు మీ అభిప్రాయం కూడా చెప్పండి. హాయ్ అండి, నేను ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. ఇక్కడికి వచ్చిన నేను కూడా అక్కడ మీరు ఎలా కూర్చున్నారో అలాగే మేము కూడా ఉన్నాము. మాతో వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అయిపోయారు. వాళ్ళు చెప్తుంటే నేను ఫీల్ అయ్యేదాన్ని, అందరూ అయిపోతున్నారు, నాకు మాత్రం కాలేదే అనేసి. అయినా హోప్తోనే వచ్చాను, హోప్తోనే ఉన్నాను. 4 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. 4 months ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నాకు అన్బ్లాక్ అవ్వలేదు ట్యూబ్స్.
ఇదే ఈ సార్ దగ్గరే చెప్పాము, నువ్వేం బాధపడద్దమ్మా, ఇంకో 2 months ఉంది, 2 months తర్వాత చూడు నీకే తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా మళ్ళీ 2 months టాబ్లెట్స్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ నుండే చేసుకోండి అని చెప్పారు. అక్కడే చేసుకున్నాము. సార్ ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఫాలో అయ్యి అదే విధంగా చేసుకున్నాము. ఇప్పుడు నాకు 2 ట్యూబ్లు అన్బ్లాక్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మేము ట్రీట్మెంట్కి కంటిన్యూ చేయడానికి సార్ దగ్గరికి వచ్చాము. మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఇంకా మీకు సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మీరు అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీకు అసలు సక్సెస్ అయిపోయిందనేసి మీరు అనుకోవచ్చు. ఆ హామీ అయితే నేను 100% చెప్తాను. రైట్. అది ఎలాగా మీరు కూడా భయపడక్కర్లేదమ్మా. చాలామంది అవమానిస్తూ ఉంటారు, ఆవేదన గురి చేస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా వీడియో మీకు కనపడిందంటే మీ వెనకాల దేవుడు ఉన్నాడని అర్థం. ప్రపంచంలో ఎవరు మీకు తోడున్నా లేకపోయినా మన తండ్రి అయిన దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా ఎవరి మాటకి మనం భయపడక్కర్లేదు. ఒక గురువును చూపించాడు, వైద్యో నారాయణో హరి, నన్ను ఒకరు చూపించాడు. ఆయన డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేయలేడు. ఆయన నా ద్వారా మీకు ఆ దారి చూపిస్తాడు. చాలామంది మీరు మన వీడియోలు చూడొచ్చు. ఫస్ట్ వీడియో ఇస్తారు, ట్యూబులు ఓపెన్ అయినాయి అని. 1 or 2 monthsకి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా వీడియోలు ఇస్తున్నారు. ఫస్ట్ ఒక స్టెప్, అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల జర్నీలో, ఎన్నేళ్ళు అయిందమ్మా పెళ్ళి? 6 years జర్నీలో అంతా అడ్డంకులు, అవమానాలు, ఆవేదనలు, కన్నీళ్ళే. ఫస్ట్ టైం ఒక హోప్, ఒక రే ఆఫ్ హోప్ వచ్చి ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే కనీసం ట్యూబ్ ఓపెన్ అయింది, ఫోన్లే, ఆ నరకయాతన లేదు. పొట్టల మీద సట్టల మీద ఇంజక్షన్లు పొడుచుకుని ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన పని లేదు. పొట్టలో గొట్టాలు వేసుకుని ఆ ల్యాప్రోస్కోపీలు చేయించుకోవాల్సిన పని లేదు. చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో. 1 నెల కాబట్టి 1 నెల ట్రై చేసుకుని తెచ్చుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్సు, హోప్ అనేది ఈరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను చెప్పేది కూడా అది. మీరు కూడా ధైర్యంగా ఉండాలి, బేలా పడకూడదు. చాలామంది అయితే ఏకంగా దేవుని కూడా తిట్టేస్తున్నారు. నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, నాకు ఇవ్వలేదు, అందరికి ఇస్తున్నాడు దేవుడు. ఇస్తాడు అందరికీ. కుక్కల్లాగా, పందుల్లాగా, ఎలకల్లాగా బోల్డ్ మందికి ఇవ్వచ్చు. వాళ్ళు దాని విలువ తెలియక రోడ్డు మీద వదిలేయచ్చు ఆ పిల్లలు. అలాంటి పిల్లలను చూసినప్పుడు మనకు గుండె చెరువైపోద్ది. ఇలాంటి బిడ్డని మాకిస్తే ఎంత అపురూపంగా పెంచుకునే వాళ్ళం, ఇలాంటి ఇట్లా చేస్తున్నారేంటనే బాధ కూడా అనిపిస్తుంది. వాళ్ళకి వాల్యూ తెలియదు, కానీ మనకు తెలుసు. అయినా మనకి ఇవ్వట్లేదు దేవుడు. ఎందుకు ఇవ్వట్లేదంటే మనలో ఇంకా ఏవో మారాల్సినవి ఉన్నవి. అవి మారే వరకు దేవుడు మనల్ని పరీక్ష పెడుతూ ఉంటాడు. ఒక లోకరక్షకుని నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఊరికే ఈజీగా ఇవ్వడమ్మా దేవుడు. ఇస్తాడా? నీకు రాయి ఈజీగా ఇచ్చేసాను నేను, దాన్ని ఏం చేయకోకుండా. రాయి నీకు ఎందుకు పనికి వస్తుంది? ఉచ్చగుడ్డలు, పీతుగుడ్డలు ఉతక్కోవడానికి పనికొచ్చే సాకిరేవు బండ ఇద్దది, అందుకే పనికి వస్తుంది. అదే రాయిని నేను తీసుకుని శిల్పికి ఇచ్చి, చెక్కిచ్చి, కొట్టించి, దేవతా విగ్రహంగా మార్పిచ్చి నీ చేతిలో పెడితే జీవితాంతం ఆ విగ్రహానికి పూజలే. దేవుడు కూడా అంతే. నీకు ఇవ్వాలన్నది పందులు కాదు, కుక్కలు కాదు, ఎలుకలు కాదు, లోక రక్షకుడిని ఇవ్వాలనుకుంటున్నాడు. అలా ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ లోక రక్షకుడిని కనడానికి నువ్వు ఒక మాతృదేవతగా, భర్త పితృదేవుడుగా ఆ అర్హత ఉందా లేదా అని చెక్ చేసుకుని ఇస్తాడు. పరీక్షలు పెట్టి తీరుతాడు అని నేను చెప్తాను. పరీక్షల్లో మీరు నెగ్గాలి. నెగ్గితేనే ఆ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. ఇది మీ అదృష్టం. ఒక లోకరక్షకుడిని దేవుడు మీ ద్వారా ప్రపంచానికి అందించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని మాతృదేవత, పితృదేవత చెయ్యాలనుకుంటున్నాడు. ఇంకొక రకంగా ఇది దురదృష్టం. మీరు మారకపోతే ఆ బిడ్డని చేతిలో పెట్టాడు. అయితే నీకు హీరో, లేకపోతే నీ గుండు 0, 0. చూసుకోండి. అందుకే చెప్తున్నాను, దేవుడు పెట్టే పరీక్షల్లో మీరు నెగ్గండి. బిడ్డ రెడీ, ప్రసాదం రెడీ, పూజారి రెడీ ఇవ్వడానికి, తీసుకోవడానికి చేతులు జాసి నువ్వు అర్హత పొంది నిలబడాలి అంతే. లేదంటే ఆ ప్రసాదం తీసుకోవడానికి నువ్వు సిద్ధం కాలేదంటే ప్రసాదం ఉంటుంది, పూజారి ఉంటాడు, అది అక్కడే కుళ్ళిపోద్ది. నీ చేతిలోకి అయితే రాదు, నీ ఆకలి అయితే తీరదు. ఆయన ఇవ్వమంటేనే నేను ఇవ్వగలను. నాది పూజారి పాత్ర. అందుకే ఆ దేవుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో
విషయాన్ని మాత్రం అనుభవం ఉన్న 30 ఏళ్ళ నుంచి దేవుడితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి, ఆయన మనసు తెలుసు కాబట్టి, ఆయన మనసుని ఆకట్టుకోవడం ఎలా, దేవుడి మనసును ఆకట్టుకోవడం ఎలా, ఆయన్ని ప్రసన్నం చేసుకుని నీ బిడ్డని నీ చేతిలోకి పొందటం ఎలా అనేది మాత్రమే నేను గైడ్ చేస్తాను. ఈ వీడియో వినే వాళ్ళకి నేను ఒక పిచ్చోడ్లాగా మెంటలోడ్లాగా ఉండొచ్చు. ఎందుకంటే డాక్టర్ దేవుడి గురించి మాట్లాడటం నాన్ సైన్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సైన్స్ కావాలి. ఎస్, సైన్స్. నేను గాలి పీల్చి బతుకుతున్నాను, గాలిని చూపించంటే నేను చూపిస్తానా? చూపించగలనా? అలాగే ఈ సృష్టి నడుస్తుందంటే దాని కారకుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండొచ్చు, అల్లా రూపంలో ఉండొచ్చు, యేసయ్య రూపంలో ఉండొచ్చు. కానీ దేవుడైతే ఉన్నాడు అని నేను చెప్తున్నాను. ఆ దేవుడు నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు, ఏ రూపంతో కొలిసినా నీకు కనిపిస్తాడు. ఎవరి రూపంలో కనిపిస్తాడు? ఆయన డైరెక్ట్గా రాడు, ఏదో ఒక రూపంలో నీకు హెల్ప్ చేస్తాడు. ఆయనైతే ఉన్నాడని నమ్ము, లేకపోతే దెయ్యాలు నిన్ను పీక్కు తింటాయి. ఆ దెయ్యం మన నెత్తి మీదకి ఎక్కిందంటే పెళ్ళాం ఒక దెయ్యంలా కనపడుతుంది, మొగుడు ఒక దెయ్యంలా కనపడతాడు. మీ ఇద్దరిని కొట్టుకోమంటారు, మీ ఇద్దరు కొట్టుకుంటూ నరక యాతన అనుభవిస్తారు. అశాంతి. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఏడుపులే, మీకు ఏడుపులు, మీ తల్లిదండ్రులకి ఏడుపులు, పెడబొబ్బలు. లేదా సందులో డాక్టర్ అయినా గొంతులో డాక్టర్ అని తీసుకెళ్ళి పొట్టల మీద, సట్టల మీద, మానాల మీద సూదులు గుచ్చించి నరక యాతన భూలోకంలోనే డైరెక్ట్గా యమలోకాన్ని చూపిస్తాడు ఆ దెయ్యంగాడు. అదే దేవుణ్ణి పట్టుకుంటే, దెయ్యాన్ని వదిలించుకుంటే, అప్పుడు నువ్వు మాతృదేవతతో, పితృదేవుడితో ఒక బిడ్డకి తండ్రి కాగలుగుతావు, తల్లివి కాగలుగుతావు అని నేను చెప్తాను. అర్థం చేసుకోండి. ట్యూబులు ఓపెన్ చేసుకోవడం చాలా ఈజీ, బహు ఈజీ. వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్. అదే క్రిమిని గుర్తించి తొలగిస్తే ట్యూబ్ ఓపెన్. అంతే. కాకపోతే ఇక్కడ ఒక చిత్రం ఉంది. క్రిములు భార్యకుంటే భర్త మందులు వాడాలి, భర్తకుంటే భార్య మందులు వాడాలి. ఒకరు వాడి ఒకరు వాడకపోతే యూజ్లెస్. భార్యకి ట్యూబ్ బ్లాక్ ఉంటే భార్యకే ఆపరేషను, భార్యకే IVF, భార్యకే మందులు, చంచుడు. భర్తని కనీసం హాస్పిటల్ లోపలికి ఓపీలో కూడా రానివ్వరు. ఆయనకి ఏం లేదు, డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టుకుని ఉంచోవడం, అంతే. ఏమి ఇంత కూడా బిల్లలు కూడా ఎవరు కొంతమంది. కానీ ట్యూబులు బ్లాక్ అవ్వడానికి కారణం క్రిములు అయినప్పుడు ఆ క్రిమి భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది, మళ్ళీ భర్త నుంచి భార్యకే అంటుకుని మళ్ళీ ట్యూబ్ ఆవిడదే బ్లాక్ అవుతుంది, ఆవిడదే ఇబ్బంది పడుద్ది. భర్తకు అంటుకున్నప్పుడు భర్త దగ్గర ట్యూబ్ లేదు, భర్తని ఏమీ చేయదు. ఒకవేళ భర్త భార్యతో కాకుండా పక్కింటి ఆవిడతో, ఎదురింటి ఆవిడతో కూడా కనెక్టింగ్ నోకియా పెట్టుకున్నాడు అనుకో, వాళ్ళిద్దరు ట్యూబులు కూడా మటాష్. ఎందుకని? ఇది క్రిమి. కరోనా క్రిమి భార్యకు వస్తే భర్తకు అంటిస్తుంది, ఆ భర్త మళ్ళీ భార్యకే అంటించక్కర్లా, పక్కింటి ఆవిడతోనూ ఎదురింటి ఆవిడతో కూడా అంటించవచ్చు. ఇది క్రిమి. అర్థమవుతుంది కదా? సో ఆ క్రిమిని మనం గుర్తించాలి, ఆ క్రిమిని తొలగించాలి. అది ఎవరికి? భర్తకి భార్యకి ఇద్దరికీ తొలగించాలి. లేకపోతే భార్యకి తొలగించి వదిలేస్తే భర్త నుంచి మళ్ళీ భార్యకి అంటుకుంటుంది. ఎందుకంటే భర్త భార్య నుంచి అంటించుకున్నాడు. ఆయన ట్యూబ్ లేదు కాబట్టి ఆయన డ్యామేజ్ లేదు, కానీ భార్యకి మళ్ళీ అంటిస్తాడు, మళ్ళీ భార్య ట్యూబే డ్యామేజ్ అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను, హైడ్రోసాల్వింగ్స్లు కానీ, ట్యూబుల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ, ఎక్టోపిక్స్ కానీ, ట్యూబులు ఏదైనా ఇబ్బంది ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఖచ్చితంగా మీకు పురుగు ఉందని అర్థం. అది C10, U10, T5 అనే 25 రకాల పురుగులు ఉన్నాయి. ఈ 25 రకాల పురుగుల్లో ఏ ఒక్క పురుగు ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రానివ్వదు, వచ్చినా నిలవనివ్వదు. అది ట్యూబుల్లోకి లాగిపోయి ఎక్టోపిక్ అన్నా చేస్తుంది, లేదా ట్యూబుల్ని డాక్టర్ గారు తీసేసే వరకు అది ఊరుకో. అందుకే నేను చెప్తున్నాను, క్రిమిని తొలగించుకోండి, ట్యూబ్ని తొలగించుకోవద్దు. క్రిమిని తొలగించుకుంటే మంచిది, రిపేర్ చేసుకోండి, రిమూవ్ చేయొద్దు అని చెప్తున్నాను. రిపేర్ చేసుకుని చక్కగా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. క్రిమిని తొలగించుకుంటే చాలు, ట్యూబ్ క్లీన్ అయిపోద్ది, మీకు ట్రాక్ ఓపెన్ అయిపోద్ది. చక్కగా నీ బిడ్డ ట్యూబ్లో నుంచి బిడ్డ కడుపులోకి వచ్చి బిడ్డ గర్భసంచిలో కూర్చుంటుంది. అలా కాకుండా ట్యూబుల్లో క్రిమిని తొలగించకపోతే అది ట్యూబుల్లోని అడ్డం పడి ఎక్టోపిక్ చేసేస్తుంది. ఒకవేళ తప్పించుకుని గర్భసంచిలోకి వచ్చిన బిడ్డని పొడిసి పారేస్తుంది, బిడ్డని నాశనం చేసేస్తుంది, నిలబడి. అందుకే ఇది మనం చెప్తున్నాం, ఇది క్రిమి సంబంధించిన విషయము, డిస్ట్రాక్షన్ డిఫెక్ట్ అని ఈ పద్ధతిని మనం చెప్పాం. ప్రపంచంలో ఈ పద్ధతిని చెప్తున్న ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. ఎందుకంటే దేవుడు ఆ మంత్రదండం నాకు మాత్రమే ఇచ్చాడు. ఆ మంత్రదండాన్ని జాగ్రత్తగా ఎవరికి అందాలో వాళ్ళకి మాత్రమే నేను అందిస్తున్నాను. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయట్లే నేను.
జస్ట్ యూట్యూబ్లో వదలడమే. అది ఎవరికి చూపించాలో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు, వాళ్ళని తీసుకొస్తాడు, ఆ గండం నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. ఇది దేవుడు జరిపే కార్యక్రమం. కాబట్టి మీకు కూడా నెత్తి మీద దెయ్యం ఉంటే తొలగించుకోండి, దేవుడిని గట్టిగా పట్టుకోండి, నా వీడియో కనపడుతుంది, నా దగ్గర రాగలుగుతారు, ఆ దేవుడు ఇచ్చే ప్రసాదమైన ఆ బిడ్డని మీరు పొందగలుగుతారు అని చెప్తున్నాను. అదర్వైజ్ మీరు నా దగ్గరికి రాలేరు, వచ్చినా నిలబడలేరు, వైద్యం తీసుకోలేరు. ఇది నేను ఇవాళ చెప్పడం కాదు, నా అన్ని వీడియోల్లో ఇది ఉంటుంది. నా దగ్గరికి రాలేరు, వస్తే నిలబడలేరు, అది జరిగి తీరుద్ది. కాబట్టి మీరు అర్థం చేసుకుని చక్కగా మందులు వాడుకుంటే కూడా ట్యూబులు ఓపెన్ అవుతాయి అని అర్థం చేసుకోండి. దానికోసం చనిపోవాల్సిన అవసరం లేదు, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో ఒళ్ళు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బులు నిల్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టెక్నిక్. ఈ పద్ధతి ఉంది అని చెప్తానికి మరి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు శిరీష గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు. మీరు ఇష్టపడే ఇచ్చారు కదండి, ఇష్టం. ఓకే. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో పెడుతున్నాం, ఇది యూట్యూబ్లో వీడియో పెడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళు కూడా ఒక వీడియో ద్వారా ఎంతో బాధపడుతూ కన్నీళ్లతో ఉన్న టైంలో దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి చూపించాడు ఒక మార్గం. వాళ్ళ బాధను చూడలేక దేవుడే కరిగిపోయాడు. మరి అలాంటి బాధపడి ఈరోజు కొంత ఊరట కలిగింది, అట్లీస్ట్ ట్యూబ్ ఓపెన్ అయింది అనే ఒక సంతోషకరమైన వార్త వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ఘనకార్యం చేసిన ఆ దేవుణ్ణి చెబితే దేవుడు ఉన్నాడు అనే వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. లేకపోతే దేవుడే లేడు, ఆయనకి పచ్చి కొట్టేస్తాను, నాకు పిల్లలు ఇవ్వట్లేదు అని దేవుడినే మార్చేయడానికి ట్రై చేస్తారు కొంతమంది. దేవుడు మన తండ్రిని మారిస్తే మనకి పిల్లలు పుట్టరమ్మ. మొగుడు పెళ్ళాం కొట్టుకోవడం మానేసి వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉంటే పిల్లలు పుడతారు. మార్చాల్సింది దేవుణ్ణి కాదు, మారాల్సింది నువ్వు మారితే కదా నీకు పిల్లలు పుడతారు. దేవుణ్ణి మారిస్తే ఏం పిల్లలు పుడతారు? దేవుడు నీ తండ్రి మాత్రమే. నువ్వు బిడ్డ పాపలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. కానీ నువ్వు ట్రాక్ తప్పి దారి తప్పి వెళ్ళిపోతుంటే ఆయన కూడా నాలాంటి గురువుని పట్టుకుని వైద్య గురువు ద్వారా దారి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. చదువు తప్పి దారి తప్పి అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లవాడిని తండ్రి ఏం చేస్తాడు, ఒక మాస్టర్ గారికి అప్పచెప్పి, మాస్టర్ గారు మా అబ్బాయిని దారిలో పెట్టండి, క్రమశిక్షణలో పెట్టండి, చక్కగా విద్యాబుద్ధులు నేర్పి వాడి ప్రగతి పదంలో నడిచేటట్టు చేయండి అని మాస్టర్కి ఎలా అప్పచెప్తాడో తండ్రి, అలాగే నీ తండ్రి అయిన దేవుడు నాకు అప్పచెప్పాడు. చూడండి దేవుడికి మన మీద ఎంత ప్రేమో. అలాంటి దేవుడినా మనం తిడుతున్నాం, అలాంటి దేవుడిగా మనం పచ్చి కొట్టేస్తున్నాం, అలాంటి దేవుడినా ఊసేస్తున్నాం. మనం సరిపోవమ్మా, దేవుడు ప్రేమ ముందు మనం సరిపోం. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన్ని మౌనంగా అడగటం, ఆయన్ని మోగగా అడగటం. మన కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన పాపాలని కన్నీళ్లతో కడిగేస్తాడు. మనకు ఆ లోకరక్షకులైన బిడ్డని మన చేతుల్లో పెడతాడు. ఎవరు ఇబ్బంది ఏంటనేది నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏంటిని సరిచేయాలి అనేది ఆయనే మీకు తెలియజేస్తాడు. మీరు మార్చుకునే అవకాశాన్ని ఈ గురువు ద్వారా మీకు అందిస్తాడు. ఓకే, కాబట్టి ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా భయపడక్కర్లేదని చెప్పి మనకు ధైర్యం చెప్పడానికి ముందుకొచ్చిన శిరీష గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, వారు బెంగళూరు నుంచి వచ్చారు. వారు చెప్పినందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఆ దేవుడు ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇంకా ముందు కూడా వాళ్ళకి తోడుగా నీడగా ఉండి అతి తొందరలోనే వాళ్ళ బిడ్డను కూడా పొందేటట్టు చేసి, మరి ఆ బిడ్డను కూడా సంరక్షించి చక్కగా ఆ బిడ్డను వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా మనం చప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. రైట్.